అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉండబోతోంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా స్టోరీలోనికైతే మనం వెళ్ళిపోతాం. పట్టణాలను పల్లెలను కలిపే కొన్ని భయంకరమైన రోడ్లలో దారుల్లో కొన్నిసార్లు మనకు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అవి ఒక్కొక్కసారి కేవలం భ్రమలు మాత్రమే అని మనమైతే కొట్టిపారేస్తాం. కానీ కొంతమందికి జరిగే కొన్ని సంఘటనలు అసలు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని భయంకరమైన పీడ కలలలాగా మిగిలిపోతూ ఉంటాయి. అలాంటి ఒక భయంకరమైన సంఘటనను ఈరోజు మనమైతే షేర్ చేసుకుందాం. సో ఇప్పుడే వైవి దెయ్యాలదారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. దేవా ఒక ఎలక్ట్రికల్ షాప్లో వర్క్ చేస్తూ ఉన్న ఒక మెకానిక్. ఆయన ప్రతిరోజు కూడా మెకానిక్ షాప్కి వచ్చి తన పని తాను చూసుకుంటూ ఉండేవాడు. ఎవరి జోలు తెచ్చేవాడు కాదు, ఎవరితోనూ అంతగా మాట్లాడేవాడు కాదు. చాలా అంటే చాలా నెమ్మదిగా ఉండేవాడు. తనలో తాను పాటలు పాడుకుంటూ ఈలలు వేసుకుంటూ తన పని తానే చూసుకునేవాడు. అలా ప్రతిరోజు చాలా సాఫీగా జరిగిపోతూ ఉంది. అలానే ఒకానొక రోజు షాప్కి వచ్చి తన పని మొత్తం పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళేసరికి బాగా చీకటి పడిపోయింది. ఆ రోజు అమావాస్య. అందుకే చీకటి మరింత దట్టంగా భయంకరంగా అలుముకుంది. ఇదేంటి బయట చూస్తే చీకటి మరీ ఇంత భయంకరంగా అలుముకుందే అని అనుకొని వెళ్ళి తన సైకిల్ని బయటికి తీశాడు. అప్పుడే ఆ షాప్లో ఉండే ఓనర్ గారు మెల్లగా బయటకు వచ్చి దేవాతో ఇలా అన్నారు, ఇదిగో దేవా, ఈరోజు అమావాస్య కదా, కాస్త జాగ్రత్తగా చూసుకొని పో. అసలే నువ్వు చాలా దూరం వెళ్ళాలి. ఇక్కడి నుండి ఒక్క ఇల్లు కూడా ఉండదు. మొత్తం చెట్లు తుప్పలు తప్ప ఇంకేముండవు. ఎక్కడ ఏం కనిపించినా సరే అస్సలు ఆగొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు. నువ్వు జాగ్రత్తగా ఇంటికి పో అని చెప్పాడు. ఆ మాట విన్న దేవా, అవునా, సరే అండి, నేను జాగ్రత్తగానే వెళ్తాను అని మారు మాట్లాడకుండా తన సైకిల్ ఎక్కి పెడల్ తొక్కుతూ ఉన్నాడు. అలా ఈల కొట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ మనసులో ఒకటే ఆలోచన, ఈ అమావాస్య రోజు మాత్రమే ఎందుకని ఈ దెయ్యాలు భూతాలు విచ్చలవిడిగా తిరుగుతాయి అనే ఆలోచన తన మనసులో మెదులుతూ ఉంది. కానీ అవేమీ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే వాటినే ఆలోచిస్తూ ఉంటే అలాంటివే ఎదురు పడతాయని ఏదో మూల ఒక నమ్మకం ఉంది. అందుకే అదేమీ ఆలోచించకుండా రోడ్డు వైపే చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. అలా చాలా దూరం వెళ్ళాడు. తను వెళ్ళవలసింది ఒక భయంకరమైన మార్గంలో. ఆ మార్గంలో రాత్రివేళ ఎవరు ఉండరు. అసలు జనసంచారం ఉండదు. కనీసం కుక్కలు కూడా తిరగవు. అంతటి భయంకరమైన ప్రాణం లేని జీవం లేని ఆ దారిలోనికి అడుగు పెట్టేశాడు. ఇంకా ఒంటరిగా ఆ దారిలో వెళ్తూ ఉన్నప్పుడు చాలా దూరంలో ఒక తాటి చెట్టు కనిపిస్తూ ఉంది. ఆ తాటి చెట్టు ఎంత భయంకరంగా ఉందంటే ఆ భయంకరమైన చీకటిలో అది చాలా ఎత్తు నుండి తనకి కనిపిస్తూ ఉంది. ఇదేంటి, ఎప్పుడూ లేనంత ఎత్తుగా ఆ తాటి చెట్టు అంత ఎత్తుకు పెరిగిపోయింది అని ఆశ్చర్యంగా ఆ తాటి చెట్టు కింద నుండి వెళ్తూ ఉన్న సమయంలో అప్పుడే ఆ తాటి చెట్టు మీద నుండి ఏదో కిందకి కురుస్తున్నట్టు తన కంటికి కనిపించింది. అంతే, ఒక్కసారిగా తల పైకెత్తి చూశాడు. ఆ తాటి చెట్టు మీద నుండి నిప్పురవ్వలు పడుతూ ఉన్నాయి. అంతే, ఆ దృశ్యాన్ని చూసినటువంటి దేవాకి ఒళ్ళు ఎందుకో జలధరించేసింది. ఇదేంటి, అసలు ఎటువంటి మంట లేదు, కానీ తాటి చెట్టు మీద నుండి నిప్పురవ్వలు రాలుతున్నాయి. అసలు ఏమై ఉంటుందబ్బా అని సైకిల్ని ఒక్క క్షణం భయంతో ఆపాడు. ఆ నిప్పురవ్వలు మాత్రం అస్సలు వాగడం లేదు, రోడ్డు మీద పడుతూ ఉన్నాయి. ఆ నిప్పురవ్వల కింద నుండి వెళ్తే తన జుట్టు కాలిపోతుందేమో అన్న భయంతో అక్కడే నిలబడి అలా చూస్తూ ఉండిపోయాడు దేవా. ఇంకా ఎంతసేపు ఉన్నా సరే ఆ నిప్పురవ్వలు ఆగవు అని అర్థమైంది. అసలు అవి ఎందుకు పడుతున్నాయో ఎలా పడుతున్నాయో అర్థం కావడం లేదు. సరే, పక్క నుండి పోదాం అని అనుకుంటూ సైకిల్ని కాస్త పక్కకు జరిపి కొంచెం ఆ ముళ్ళచాటు నుండి ముందుకు వెళ్తూ ఉంటే
అప్పుడే ఆ తాటి చెట్టు మీద నుండి ఒక భయంకరమైన ఏడుపు వినిపించింది. ఆ ఏడుపును వినగానే దేవ ఒక్క క్షణం బ్రేక్ని వేశాడు. మెల్లగా వెనక్కి తిరిగి చూద్దాం అనుకున్నాడు, కానీ వెనక్కి తిరిగి చూడొద్దు అని ఆ పెద్ద ఆయన చెప్పడం వల్ల అస్సలు వెనక్కి తిరిగి చూడలేదు. అంటే ఈ నిప్పురవ్వల వెనుక ఏదైనా దెయ్యం ఉందా ఏంటి అని ఆశ్చర్యంతో భయంతో వెంటనే తలను ముందుకు తిప్పేశాడు. అంటే నిజంగానే దెయ్యం ఉందన్నమాట అని పెడల్ని వేగంగా తొక్కుతూ అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోతున్నాడు. కానీ వెనుక నుండి మాత్రం ఆ ఏడుపు శబ్దాలు అలానే వినిపిస్తున్నాయి. ఇంకా భయం బాగా ఎక్కువయ్యి అందులోనూ ఆతృత కూడా కూడడంతో ఒక్కసారిగా మెల్లగా వెనక్కి తిరిగి చూశాడు. అంతే, వెనుక ఆ తాటి చెట్టు మీద ఒక భయంకరమైన నిప్పుల ఆకారం కూర్చొని ఏడుస్తూ ఉంది. దానిని చూడగానే దేవాకి ఒళ్ళు మొత్తం కూడా హోనమైపోయినట్టు జలధరించేస్తూ ఉంది. గుండె వణికిపోతుంది. భగవంతుడా, ఆ చెట్టు మీద ఏంటది అని అలానే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే ఆ చెట్టు మీద కూర్చున్నటువంటి ఆ భయంకరమైన నిప్పుల ఆకారం మెల్లగా తాటి చెట్టు మీద నుండి కిందకి దిగుతూ వస్తూ ఉంది. ఆ దృశ్యాన్ని చూసిన దేవాకి చెమటలు పట్టేశాయి. అమ్మో, అది ఇక్కడికే వచ్చేస్తుంది, ఇక్కడ నుండి తొందరగా పోవాలి అని వేగంగా సైకిల్ తొక్కుకుంటూ అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ వెనుక నుండి మాత్రం అది తన వెంటే వచ్చేస్తోంది అన్న విషయం మాత్రం తను అప్పటికి తెలుసుకోలేకపోయాడు. చాలా దూరం ముందుకు వెళ్ళిన తర్వాత అది అక్కడి నుండి వెళ్ళిపోయింది అని దేవ అనుకున్నాడు. కానీ అది ఇంకా వెళ్ళలేదు. అప్పుడే తన వెనుక ఎవరో వచ్చి కూర్చున్నట్టు చాలా వేడిగా అనిపించింది. ఇదేంటి ఒక్కసారిగా చెమటలు పట్టేస్తున్నాయి, వెనుక వీపు భాగం మొత్తం ఎంత వేడిగా మారిపోయింది అని మెల్లగా వెనక్కి తిరిగి చూసేసరికి ఆ చెట్టు మీద కూర్చున్నటువంటి ఆ ఆకారం ఇప్పుడు తన సైకిల్ మీద కూర్చొని ఉన్నట్టు తనకి కనిపించింది. అంతే, ఒక్కసారిగా బిగుసుకుపోయాడు. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. దెయ్యం వచ్చి తన సైకిల్ ఎక్కి కూర్చుంది అన్న ఆ విషయాన్ని తలుచుకుంటూ ఉంటేనే తనకి నవనాడులు కూడా వణికిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? అసలు ఇక్కడ నుండి పారిపోతే అది ఖచ్చితంగా పట్టుకుంటుంది, అలా అని సైకిల్ తొక్కితే అది ఎలా అయినా సరే నన్ను చంపేస్తుంది. ఈ భయంకరమైన ఘట్టం నుండి ఎలా బయటపడాలి అని అనుకుంటూ ఉన్న సమయంలో అప్పుడే చాలా దూరంలో ఒక చిన్న కొలను కనిపించింది. ఆ కొలనుని చూడగానే ఒక్కసారిగా తనకి ఒక ఆలోచన వచ్చింది. అది ఏంటి అంటే, ఆ దెయ్యాన్ని చూస్తే నిప్పుల కొలిమిలా ఉంది, బగబగా మండిపోతూ ఉంది. అదే ఆ కొలంలోనికి సైకిల్ని తీసుకొని పోతే ఖచ్చితంగా నిప్పు ఆరిపోతుంది కదా అని ఒక ఆలోచనతో సైకిల్ని ఒక్కసారిగా పక్కకు తిప్పి ఆ కొలనిలోనికి వేగంగా వెళ్ళిపోయాడు. అంతే, ఎప్పుడైతే నీటి స్పర్శ ఆ దెయ్యానికి తాకిందో ఒక్కసారిగా అది కెవ్వుమని అరిచి అక్కడి నుండి మాయమైపోయింది. అంతే, ఎప్పుడైతే అది మాయమైపోయిందో దేవాకి ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. అమ్మయ్య, ఇంకా అస్సలు ఆగకూడదు అని వేగంగా సైకిల్ని అక్కడి నుండి బయటకు తీసుకుని వచ్చి ఆ తడిచిన బట్టలతోనే వేగంగా ముందుకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి కాళ్ళు బాగా కడుక్కొని తన మంచమైతే ఎక్కేశాడు. కానీ ఆ రోజు మొత్తం భయంకరమైన పీడకలలో తను నిప్పుల్లో పడి కాలిపోతున్నట్టు, బూడిదైపోతున్నట్టు, బగబగా మండిపోతున్నట్టు విచిత్రమైన కలలన్నీ తనకి వచ్చేశాయి. అంతే, అదంతా కూడా కళ, ఆ దెయ్యం చూపెడుతున్న ఒక భ్రమ మాత్రమే అని తనైతే అనుకొని ఆ రోజు రాత్రి సరిగ్గా నిద్ర చేయలేదు. ఇంకా తెల్లవారు కాగానే జరిగిన విషయాన్ని మొత్తం తన నాన్నమ్మతో చెప్పాడు. అప్పుడే వాళ్ళ నాన్నమ్మ చాలా భయపడి అతనికి దిష్టి తీసి దూరంగా పడేసి అసలు విషయం చెప్పడం మొదలుపెట్టింది. ఆ తాటి చెట్టు మీద ఒక భయంకరమైన దెయ్యం ఉంది. అది సాదాసీదా దెయ్యం కాదు, అది ఒక భయంకరమైన కొరివి దెయ్యం. అందుకే దాని నుండి భయంకరమైన నిప్పులన్నీ కూడా చెలరేగుతూ ఉన్నాయి. ఇంకెప్పుడు రాత్రివేళ, అది కూడా 12 దాటిన తర్వాత అస్సలు ప్రయాణం చేయొద్దు, అమావాస్య రాత్రుల్లో అస్సలు చేయొద్దు అని వాళ్ళ నాన్నమ్మ అయితే తనకి ధైర్యం చెప్పింది. ఆ రోజు నుండి ఇంకెప్పుడు కూడా అమావాస్య రాత్రి, అది కూడా 12 దాటిన తర్వాత అస్సలు బయటికి అడుగు పెట్టలేదు దేవా. వీలైతే తను పనిచేసే ఆ మెకానిక్ షాప్లోనే
రాత్రంతా కూడా పడుకుని ఉండిపోయేవాడు. అలా ఆ రోజు రాత్రి ఆ భయంకరమైన కొరివిదయ్యం బారి నుండి తను ఎలానో ఒకలాగా తప్పించుకొని బతికి బయటపడ్డాడు. ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటాను.